సరిగ్గా నెల రోజుల క్రితం లాల్ దర్వాజా మేకల బండి నల్లపోచమ్మ ఆలయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అర్ధరాత్రి అయితే చాలు అమ్మవారి యొక్క గజ్జెల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ఒకరోజు అయ్యప్ప మాల వేసుకున్న ఒక భక్తుడికి అమ్మవారు పాదం మోపిన ఒక సంఘటన ప్రత్యక్షంగా కనిపించింది. చాలా మంది భక్తులు వచ్చి ఏ కష్టం చెప్పుకున్నా వాళ్ళు కోరికలు ఇట్టే తీర్చేస్తుంది నల్లపోచమ్మ తల్లి. ఏది అనుకున్నా మాకు మాత్రం అవుతుంది. మా పిల్లల సొంత చూసినా మాకు ఏది మొక్కినా మాకు మంచిగా ఉంది. రోజు వేలాది మంది జనం దూర ప్రాంతాల నుంచి అమ్మవారి నిజపాద దర్శనం కోసం ఎంతో మంది తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనం తర్వాత జనాలు ఏం మాట్లాడారో ఒకసారి మీరందరూ చూడండి. ఇక్కడ పూజలు కానీ ఇంకా బాగా అవుతున్నాయి. ముందు కంటే కూడా ఇంకా బాగా అవుతున్నాయి. ఇంకా బాగా జరగాలని కూడా అనుకుంటున్నాం. చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తుంటే. మా పిల్లలు మేమందరం మంచిగా ఉన్నాం. ఈ గుడికి చేయండి అయితే మేము ఎక్కడ పోము. ఫస్ట్ పోవడం మాకు ఏడికి వస్తుంది. నల్లపోచమ్మ ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. మన కరోనా వైరస్ ఇవన్నిటి నుంచి మనం బయటపడ్డాం. అమ్మవారి దయ వల్లనే మేము బయటపడ్డాం. అందరిని మనం మంచిగా చూసి సంతోషం చాలు. మంగళవారం పాదం మోపినాక ఇక్కడ వచ్చినాక ఆ రోజు నుంచి ప్రతి రోజు ఈడ ఒక సంఘటన, ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అంటే అంతా మంచిగా జరుగుతుంది, కానీ సంఘటన మాత్రం జరుగుతుంది. నమస్తే. గత నెల రోజుల క్రితం నల్లపోచమ్మ అమ్మవారు పాదం మోపిన విషయం అందరికీ తెలిసిందే. సో చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళు కూడా అంటే ఈ ఆలయానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే అమ్మవారు పాదం మోపారో అక్కడ పాద ప్రతిష్ఠని ఈ నెల 22వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. దీనికి ఈ ఆలయానికి సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సో ఏంటి ఇప్పుడు రేపు జరగబోయే 22వ తేదీన పాద ప్రతిష్ఠ, సో ఏంటి ఎలా నిర్వహిస్తున్నారు? ఎవరు పీఠాధిపతి కూడా వస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. హంపి పీఠాధిపతి ఆయన కరకంలో ఆయన చేతుల మీదుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ. ఇంతకంటే ముందు కూడా విగ్రహ ప్రతిష్ఠ ఆయన్ని స్వామీజీ చేసిండు. ఇప్పుడు కూడా ఆయన చేతుల మీదుగానే చేస్తున్నాం. ఎప్పుడైతే పాదం మోపిందో అమ్మవారు, ఎవరైతే పెద్దలు ఉంటారో అంటే మన పంతులు కానీ ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరిని అడిగి వాళ్ళు ఏం చేయమంటే ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం మేము. అట్లాగే ఈయన స్వామీజీని కూడా కనుక్కున్నాం. ఎక్కడైతే అమ్మ పాదం మోపిందో అదే చోటు ప్రతిష్ఠ చేయమని చెప్పిండు. రేపు ఆ కార్యక్రమం చేస్తున్నాం. సార్ అంటే వరుసగా 4 రోజుల పాటు పూజా కార్యక్రమాలు, హోమాలు ఇలా జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి కదా, వాటి గురించి ఏం చెప్తారు? అన్నీ అది ఎట్లయితే పీఠాధిపతి చెప్పిండో ఆ 4 రోజుల కార్యక్రమం ఆయన చెప్పిన ప్రకారం ఆ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము గుడి తరఫున. సార్ ఎప్పుడైతే అమ్మవారు ఈ గుళ్ళో పాదం మోపారో తర్వాత రోజు నుంచి ఇక్కడ పరిస్థితులు కానీ, గుళ్ళో వాతావరణం కానీ, ఈ చుట్టుపక్కల వాతావరణం కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? మన జంట నగరాల నుంచి కాకుండా చుట్టుపక్కల రంగారెడ్డి డిస్టిక్ అటు నుంచి కూడా అందరం ఈ వీడియో మన దీనివల్ల మీడియా వల్ల చూసి అందరు విని చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అమ్మవారిని. ఈ బస్తీవాసులే కాకుండా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి కూడా చాలామంది వచ్చి అమ్మవారి ఎట్లా ఏంది ఏం సంగతి అనేది వచ్చి దర్శనం చేసుకొని విషయాలన్నీ తెలుసుకొని వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు. 22వ తారీఖు రేపు అందరూ రావడం జరుగుతుంది ఇక్కడ. అంటే చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ గుడి చూస్తే లోపలికి క్లోజ్డ్ ఏరియాలో పెద్ద సంఖ్య. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడైతే చేసినామో ఆ తర్వాత అంచెలంచెలుగా అంటే మా పూర్వీకులు చెప్తున్నారు, ఈ అమ్మవారు ఎంత అయితే మహిమగల తల్లి అందరికీ తెలుసు. ఇక్కడ ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్ఠ చేసినామో అప్పటి నుంచి అమ్మవారు ఆటోమేటిక్గా అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఈ ఇంత పెద్ద గుడి మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పొన్న సుదర్శన్ గారు అని మా చైర్మన్ గారు ఆయన ఈ ఆలయ నిర్మాణించారు అనమాట. ఆయన తర్వాత మేము చేసినాం, మేము తర్వాత వాళ్ళ పుత్రుడు ఇట్లా నవీన్, ప్రభు, టిల్లు, భిక్షపతి యాదవ్ వీళ్ళంతా ఒకరితో అంటే మేము ఏం చేయకుండానే ఈ కార్యక్రమం మొదలు పెడదాం అనుకునేసరికి అన్ని కార్యక్రమాలు అమ్మ వాటంతట అవే చేయించుకుంటుందండి.
అంచెలంచెలుగా డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నది. అంటే మొదటి నుంచి కూడా చెప్తుర్రు అమ్మవారి గజ్జెల సప్పుడు వినిపిస్తుంది. అమ్మవారిని చూసి ఎవరైనా స్వాములు ఇందులో ఉంటారు ప్రతి సంవత్సరం. వాళ్ళు కూడా గజ్జెల సప్పుడు అయ్యప్ప స్వాములు వాళ్ళకు కూడా గజ్జెల వాళ్ళే చెప్పిర్రు ఇది. అయ్యప్ప స్వాములే మొదలు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. వాళ్ళు పూజకు పోయారు. పూజకు పోయి వచ్చే వరకు అమ్మవారి పాదం ఉంది, ఇట్లా పసుపు ఇట్లా ఉంది అని చెప్పేసి వాళ్ళే ఇంటిమేషన్ ఇచ్చారు. అయితే వాళ్ళు కూడా చెప్తుంటారు అమ్మ కనిపిస్తుంది, ఇట్లా గజ్జెల సప్పుడు వస్తుంది, రాత్రి మాకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి అందరు ప్రతి ఒక్కరికి చుట్టుపక్కల అందరికి తెలుసు ఇక్కడ ఈ విషయం ఏందనేది. అమ్మవారి మహిమయంతను అన్ని కార్యక్రమాలు అన్ని సజావుగా చేసుకుంటుంది. ఈ కార్యక్రమం కూడా మంచిగా కావాలని చెప్పేసి అమ్మవారిని కొడుతుంది. రైట్ సార్. సార్ అంటే అమ్మవారు పాదం మోపిన తర్వాత అంటే మనం చాలా విషయాలు కూడా మనం చర్చించడం జరిగింది. అండ్ కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగే కొంతమంది వ్యక్తులకి కనిపించడం, వాళ్ళు భయాందోళనకి గురవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా జరిగినని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అవునండి. ఏ రోజైతే అమ్మవారు ఏకాదశి మంగళవారం పాదం మోపినాక ఇక్కడ వచ్చినాక ఆ రోజు నుంచి ప్రతి రోజు ఈడ ఒక సంఘటన ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అంటే అంతా మంచిగా జరుగుతుంది కానీ సంఘటన మాత్రం జరుగుతుంది. గతంలో స్టార్టింగ్లో అయ్యప్ప స్వాములు పాదం చూసిర్రు. తర్వాత ప్రతిరోజు పూజలు చేయడము, మళ్ళా రోజు పారాయణం, లలితా పారాయణము, కుంకుమార్చన, అమ్మవారి పాదాలు 41 రోజు మండల కాలము, నిజపాద దర్శనము, విశిష్టమైనటువంటి పూజలు చేసిన కొద్దీ రోజు రోజుకు దేవాలయంలో చాలా మార్పులు ఉన్నాయి. ఈ దేవాలయంలో ఇట్లా ఏదైతే వచ్చింది అమ్మవారు రావడం, వీడియోలో రావడం, మీ ఛానల్లో రెడ్ టీవీలో రావడం, ప్రజలకు తెలియడం వల్ల వివిధ జిల్లాల నుంచి ఇప్పుడు మహబూబ్ నగర్, రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, ఈ వివిధ జిల్లాల నుంచి, సంగారెడ్డి, జైరాబాద్ నుంచి గిట చాలామంది భక్తులు వచ్చిర్రు. సిరిసిల్ల నుంచి గిట భక్తులు వచ్చిర్రు. ఖమ్మంలో మాత్రం విపరీతంగా ఈ అమ్మవారి గురించి తెలవడం, చాలామంది రావడం జరిగింది. ప్రతిరోజు 500 మంది ఖచ్చితంగా దేవాలయానికి విచ్చేయడం, అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అనేక మంది శివసత్తులు రావడం జరిగింది. వాళ్ళు గిట వచ్చి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించారు, బట్టలు సమర్పించారు, కానుకలు సమర్పించారు. ఇట్లా చాలామంది ఎవరెవరికి తెలుస్తుంది వాళ్ళు రావడం. కొందరు భక్తులకు అమ్మవారి కలలో రావడము, కలలో వచ్చి పూజ చేస్తున్నట్టుగా కనిపించడము, కానుకలు సమర్పిస్తున్నట్టుగా వాళ్ళకి కళలో రావడం. ఎవరికైతే కళలో వచ్చిందో వాళ్ళు వచ్చి సమర్పించుకుంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ వంతు తోడు సాయం వాళ్ళు చేసుకుంటారు, అమ్మవారికి కానుకలు ఇస్తుంది. ఇప్పుడు 41 రోజు మండల కాలం పూర్తి అయినాక ఈ రోజుతో పూర్తి అవుతుంది. రేపు జగద్గురు శంకరాచార్యులు, హంపి పీఠాధీశ్వరులు వారి చేతుల మీదుగా రేపు ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 రోజులు, మొన్న 17వ తేదీ నుంచి ఈ రోజు వరకు శ్రీ సూక్త పారాయణం జరిగింది, మళ్ళా లలిత పారాయణం జరిగింది, కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలు చేయించే అయ్యగారు ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. ప్రధాన దేవాలయం అర్చకులు కాకుండా ఈ పారాయణం చేయించేది సుధీర్ అని ఇంకొకరు అర్చకులు ఉన్నారు. వారికి పారాయణం చేపిస్తుండగా, వారు చెప్పిన మాట పారాయణం చేపిస్తుండగా వారికి గజ్జెల చప్పుడు వినిపించడము. ఈడ 100 మంది భక్తులు కుంకుమార్చన చేస్తారు. సౌండ్ ఉన్నది, విపరీతంగా సౌండ్, మంత్రోత్సవంతో గుడి అంతా మారి మోగిపోతుంది. కానీ వారికి మాత్రమే, ఒక బ్రాహ్మణునికి మాత్రమే వినిపించడము, గజ్జెల చప్పుడు వినిపించడము, ఒక స్మెల్ రావడము, కళ్ళు వాసన, ఇట్లా పుల్లటి వాసన స్మెల్ రావడము, ఇక్కడ చూడు అని చెప్పి పిలవడము, చూస్తేనేమో కనిపించకపోవడము, ఇలాంటి సంఘటనలు జరిగినాయి. మొన్న అయ్యప్పలు కూడా శబరి యాత్రకు వెళ్ళే ముందు వారు మధ్యరాత్రి పండుకుంటే పిలవడము, స్వామి స్వామి అని పిలవడము, మధ్యరాత్రి 3 గంటల సమయంలో చాలా సంఘటనలు జరిగినాయి. కొందరికి కళలో రావడం, ఇట్లా జరుగుతూనే వస్తురు, దర్శించుకుంటారు. ఇక్కడ అమ్మవారు అందరినీ సల్లంగా చూస్తుంది, పిలిపించుకుంటుంది. తన భక్తులు ఎవరో
వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా పిలిపిస్తుంది. ఎంతో దూరం నుండి వస్తారు. ఎంతో జగిత్గిరిగుట్ట, సిరిసిల్ల, కీసర, ఈసీఎల్ నుంచి చాలామంది వస్తారు. వచ్చి వాళ్ళు అమ్మవారిని దర్శించుకుంటారు. రేపు పీఠాధీశ్వరి చేతుల మీదుగా ప్రతిష్ట. 24వ తేదీ నాడు ఈ పాతపట్నంలో ఉన్న మహిళలు అమ్మవారికి సారె అప్పచెప్తుర్రు. 25 నాడు సాయంత్రము గంగతెప్ప ఇక్కడి నుండి ఒక 1 కిలోమీటర్ వరకు ఊరేగింపుతోని వందల మంది మహిళా భక్తులు ఆర్తి పంచఆర్తులు చేతిలో పట్టుకొని ఊరేగింపుగా బయలుదేరి గంగతెప్పకి వెళ్తారు. అక్కడ పూజ చేస్తారు, గంగను వదులుతారు. ఈ కార్యక్రమం అయినాక మరుసటి రోజు 26వ తేదీ ఉదయం 6 గంటలకు అమ్మవారికి కొట్నం పెట్టే కార్యక్రమం. అంటే కళ్యాణానికి ముందు ఏ విధంగా అయితే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే, మానవులు పెళ్లి చేసుకుంటే ఏ విధంగా కొట్నం పెడుతారో ఆ కొట్నం కార్యక్రమం ఉన్నది. 9 గంటలకు అమ్మవారికి కళ్యాణం అంగరంగ వైభవంగా శివసత్తులు తిరుమలేష్ గారు, రాకేష్ బోనం గారు, మళ్ళా సుశీలమ్మ గారు ఎవరైతే భవిష్యవాణి చెప్తారో వీరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అనంతరం అగ్నిగుండాలు, ఇక్కడ బొగ్గులు కాల్చి అగ్నిగుండాలు తొక్కడం, నడవడం, ఆ తర్వాత పటాలు తొక్కడం, శివసత్తులు బోనాలు, ఎంతోమంది శివసత్తులు బోనాలు తీసుకొని వస్తారు. పోతరాజు, ఈ కార్యక్రమాల్లో అన్నీ ఉంటాయి. బస్తీ వాళ్ళు ఆడపడుచులు అమ్మవారికి ఓడి బియ్యం సమర్పణ, ఈ విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. చివరిగా 28వ తేదీ నాడు మా దేవాలయం పరిధిలో ఉన్న భక్తులందరూ సామూహికంగా ప్రతి ఇంటి నుంచి కుటుంబ సమేతంగా అమ్మవారికి బోనాలు సమర్పించి ఆ రోజుతో కార్యక్రమాలన్నీ పూర్తి కాబోతున్నాయి. ఈ విధమైనటువంటి కార్యాచరణ పీఠాధీశ్వరుల ఆదేశాలు, వాళ్ళు చెప్పిన మేరకు, శివసత్తులు చెప్పిన మేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా పాతపట్నంలో ఉన్నటువంటి, భాగ్యనగరంలో ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే బ్రాహ్మణులు అర్చకులు ఉన్నారో వారిని మా దేవాలయ కమిటీ వారిని సన్మానం చేసుకుంటుంది. వాళ్లకు మా దేవాలయం గౌరవంగా సన్మానిస్తున్నాం. వారికి 28వ తేదీ వరకు బ్రాహ్మణ అర్చకులు వారికి ఎప్పుడు సమయం దొరుకుతుందో అప్పుడు దేవాలయంకి వస్తే వాళ్ళకు మేము సన్మానం చేస్తాం. ఇదే కాకుండా పాతపట్నంలో మా మిత్రుడు రాము గారు ఫోటో వీడియోగ్రఫీ అసోసియేషన్ ఉన్నది. చాలా పెద్ద అసోసియేషన్, దాదాపు 800 మంది సభ్యులు కలిగినటువంటి అసోసియేషన్. ఈ అసోసియేషన్ కూడా తమ వంతు సహకారం, వారి వంతు ప్రచారంలో కానివ్వండి, జనాలకు, ఇప్పుడు మా దేవాలయం చిన్నగా ఉన్నది కాబట్టి వారు ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తారు, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఇలాంటి ఏర్పాటు చేసి ప్రజలకు ఏ విధంగా అయితే దర్శనం ఈజీ అవుతుందో వారి వంతు సహకారం వాళ్ళ అసోసియేషన్ కూడా చేస్తుంది. వారికి గిట దేవాలయ కమిటీ ధన్యవాదాలు చెప్తుంది. అదేవిధంగా బస్తీ వాసులు గిట వివిధ జిల్లాల నుంచి వచ్చే వారికి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకు మంచి నీటి ఇది కానివ్వండి, భోజన వ్యవస్థ కానివ్వండి బస్తీ వాసులు చేస్తారు. వాళ్ళు వచ్చి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడు భోజనం చేసుకొని పోవాలి, మంచి నీటి వ్యవస్థ, కూర్చోవడానికి ప్లేసు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక్కడ మా బస్తీ పెద్దలు కొంతం సురేష్ గారు ఉన్నారు, మళ్ళా టిల్లు గారు ఉన్నారు, దేవాలయం కమిటీ ముఖ్య సలహాదారులు భిక్షపతి గారు ఉన్నారు, మళ్ళా నాగేష్ గారు ఉన్నారు, వారు హక్కుదారు ఈ దేవాలయానికి, వాళ్ళందరూ గిట్ట ఉన్నారు. మీరు వాళ్ళతో గిట్ట ఒకసారి మాట్లాడండి. వాళ్ళు గిట్ట చాలా కొన్ని సంవత్సరాలుగా సేవ చేసుకుంటారు వాళ్ళు. ఈ విధమైనటువంటి కార్యాచరణతో అంగరంగ వైభవంగా రేపు కార్యక్రమాలు జరుగుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ నల్లపోచమ్మ దేవాలయం మా చిన్నప్పటి నుంచి, నా వయసు 74, మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం అమ్మవారిని. అయితే ఈ మధ్యన ఆమె విలువ ఎంత పెరిగిపోయిందంటే, మనం ఈ కలియుగంలో డైరెక్ట్గా అమ్మవార్లు ఎవరు ఎక్కడ కనపడరు. అయితే ఈమె కనపడింది ఎవరికంటే, ఫస్ట్ ఆమె పాదాన్ని చూపించింది ఎవరికంటే బాగా నిష్ఠతో చేసే అయ్యప్ప భక్తులకు కనపడింది ఆ పాదం.
అయితే ఆ పాద ప్రతిష్టాపన మహోత్సవం జరగబోతుంది కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ అయ్యే ఈ కార్యక్రమానికి కొన్ని వేల మంది వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు చాలా లభిస్తున్నాయి. ఇంతకుముందు మన వెంకటరమణ గారు చెప్పినట్టు, మీ సోదరులు చెప్పినట్టు గజ్జల చప్పుడు కానీ అన్ని 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 రకాలుగా శబ్దాలు వస్తూ ఉన్నాయి, పిలవడమో వంజడం అని చెప్పి. ఇది నమ్మిన వాళ్ళకి ఏమైనా జరుగుతూ ఉంటాయి, నమ్మని వాళ్ళకి చెవిటడం శంఖలా ఉంటుంది అది. అందుకే ఈ ఈ కార్యక్రమంలో మిగతా భక్తులందరూ కూడా పాల్గొని, రేపటి జరగబోయే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి, ఎందుకంటే చూసిన వాళ్ళు చూసినట్టుగా చెప్తా ఉన్నారు మనకి. ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నెల కాకుండా ప్రతి జిల్లాల నుంచి చాలా జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఒక నాకు తెలిసి ఒకరిద్దరు పక్కన స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి ఇటువంటి జరగడం అంటే ఈ ఈ కార్యక్రమం చేయడమే మనతో చేయించుకుంటే అదృష్టం మనకు కలిగింది. ఈ పాద ప్రతిష్టాపనలో పాద దర్శనం చేసుకునే వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మనం చూడలేము, వినలేము, కనలేము, అందరికీ ఉండదు అది అదృష్టము. అందుకే భక్తులందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే అందరూ వచ్చి అమ్మవారి పాద ప్రతిష్టాపనలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి, మన కళ్ళు కూడా ఎంతో సంతోషిస్తాయి. అబ్బా, అమ్మవారి పాద ప్రతిష్ట చూసాం కదా అని చెప్పేసి. ఆ కళ్ళతో ఏది ఉందో లోపల ఆరోగ్యం కూడా అన్ని రకాలుగా అమ్మవారు ఇస్తుంది. ఆ కళ్ళతో మనం ఏం చూస్తే దాని ఎఫెక్ట్ అన్నిట్లో ఉంటుంది. నేత్రం అన్నిటికీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు వచ్చి మీ కళ్ళారా చూడాలి, అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి భక్తులను కోరుతూ, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆమె అందరికి ఇస్తుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి, ముఖ్యంగా అమ్మవారి పాదాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికి చాలా మంది మహిళా భక్తులు అయితే రావడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది కూడా అంటే ఇక్కడ హైదరాబాద్ కాకుండా చాలా దూరపు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది లంగరాజ్ సార్, మీది గోల్కొండ దగ్గర. ఓకే. మేము టీవీలో చూసినాం పాదాలు ఉన్నాయని, ఇక్కడ పసుపుతోటి పాదాలు పడినాయని. అట్లనే ఒకసారి చూసిపోదామని వచ్చాం. చూసిన తర్వాత ఏమనిపించింది? మంచి సంతోషం అనిపిస్తుంది సార్. నమ్ముతారా? ఇట్లాంటివి నమ్ముతారా? నమ్ముతాను సార్. ఇంతకుముందు ఇలాంటివి ఏమన్నా చూడడం జరిగిందా? ఎక్కడ చూడలేదు సార్. మీరు? మేము లంగరాజ్ నుంచి వచ్చాము. ఎలా అనిపించింది పాదం చూసిన తర్వాత? చాలా సంతోషంగా. ఎక్కడ చూసారు మీరు? ఇదే మొదటిసారి ఇక్కడ చూసాము. టీవీలో చూసామండి. టీవీలో చూసి ఇక్కడికి వచ్చాము. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వద్దాము అని, ఇప్పుడు ఈ రోజు వచ్చాము ఇక్కడికి. నమ్ముతారా ఇలాంటివి? అంటే ఇలా పాదం మోపిందని, అమ్మవారు వంటి మీదకి వచ్చారని, లేకపోతే కనిపించారని, గజ్జల చెప్పులు వినిపించాయని, ఇలాంటివన్నీ ఎక్కువగా వింటూ ఉంటాం. దేవుడి పైన నమ్మకం ఉంటే అవన్నీ నిజమే అనుకుంటాను. నమ్మాల్సి వస్తుంది. అంటే గుళ్ళోకి వచ్చిన తర్వాత ఇక్కడ లోపల వాతావరణం అంతా కూడా నచ్చిందా మీకు? నచ్చిందండి. చాలా ప్రశాంతంగా ఉంది. నచ్చింది. ఓకే. మీరు చెప్ప ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇదే ఏరియానండి, ఇక్కడే ఉంటాము. అమ్మవారు చాలా పవరే, మాకు మాత్రం అనుకున్నవి అవుతున్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి పాదం వచ్చిన దగ్గర నుంచి గజ్జల చెప్పులు ఎక్కువగా వినిపిస్తున్నాయి, చాలా మంది కనిపించారు అని చెప్తున్నారు. అమ్మవారి పాదం కాదు, అంతకు ముందు నుంచి అయినా అమ్మవారి గజ్జల శబ్దం వినిపిస్తుంది. ప్రతి ఏరియా మొత్తం అమ్మవారు తిరుగుతుందనే అనుకుంటారు, అందరు కూడా నమ్ముతారు బస్సివాసులు. ఇక్కడ పూజలు కానీ ఇంకా ఇంకా బాగా అవుతున్నాయి, ముందు కంటే కూడా ఇంకా ఇంకా బాగా అవుతున్నాయి. ఇంకా బాగా జరగాలని కూడా అనుకుంటున్నాం. చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తుంటే. ఏది అనుకున్నా మాకు మాత్రం అవుతుంది. అక్కడిని అంటే ఎప్పుడైతే ఆ పాదం మోపిందో ఆ తర్వాత నుంచి కూడా ఇక్కడంతా కూడా బాగుందా? చాలా బాగుంది. ఇదివరకే బాగుండేది, ఇంకా బాగుంది బాగుంది అని మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు మాత్రం అమ్మవారు పాదం మోపినప్పటి నుంచి ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా చేస్తున్నారు కూడా, కమిటీ వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మా, అక్కడ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? జిల్లాలు కూడా వెళ్ళి వచ్చానండి. అమ్మవారి పాదాలు చూడడానికని వచ్చాను. దర్శనం చేసుకుని మంచి ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది, తృప్తి అయింది. అందరం మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా. నమ్ముతారమ్మా? అంటే ఇట్లా ఆ అమ్మవారి పాదం మోపిందంటే నమ్ముతాం. మంచిగా అనిపించింది. అందరం ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. మన కరోనా వైరస్ ఇవన్నిటి నుంచి మనం బయటపడ్డాము అమ్మవారి దయ వల్లనే. అమ్మవారి దయ వల్లనే మేము బయటపడ్డాం. మమ్మల్ని అందరిని మనల్ని మంచిగా చూసి సంతోషంగా ఉంచితే చాలు. ఎక్కడ చూసారు మీరు? ఎక్కడ ఎందులో చూసి వచ్చారు? నేను రోజు చూస్తూ ఉన్నాము, జనాలు వస్తూ ఉన్నారు, ఫోన్లో కూడా పెట్టిండ్రు కదా, చూసాము, చూద్దామని వచ్చాను.
దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. చాలా తృప్తి అనిపిస్తుంది. అసలు గుడిలో చూస్తే ఇంకా బయటికి పోవాలనిపించట్లేదు. చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడే ఇక్కడ. ఆ, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఈడనా అమ్మవారు సత్తంగల తల్లి. నా పెళ్ళైన సంది చూస్తున్నా మాకు ఏది మొక్కినా మాకు మంచిగా ఉంది. మా పిల్లలు మేమందరం మంచిగా ఉన్నాం. ఈ గుడికి చేయండి అయితే మేము ఎక్కడ పోము. ఫస్ట్ పోవడం మాకు ఈడికే వస్తుంది నల్లవష్టం మాకు. మా బిడ్డ పుట్టింది మా అమ్మగారి ఇంటికి నుంచి వచ్చినాక నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టలే. కొట్టకపోతే నాకు ఇట్లా పోయి అన్ని బుగ్గలు పోసినాయి ఇంత పెద్దగా. పోసినాక ఎట్లా ఎట్లా అని అనుకుంటే జ్వరం వచ్చేసింది. ఇక అడిగిన వేరే పెద్దలకు అడిగితే నువ్వు గుడికి పోయినావా అని అడిగిను. పోలేదన్న. మొక్కు అమ్మకు ఆమెనే తక్కువ చేస్తుందా అని అన్నారు. మొక్కిన రెండో నా నుంచి మాయమైపోయింది. వచ్చి కొబ్బరికాయ తొట్టలు కట్టి తొట్టలు కట్టినా మంచిగా అయింది. నేను నమ్ముతా. మా ఇంట్లో నాకు నీళ్ళు కూడా రాలేవు నల్ల. మా ఒక్క చిన్న ఇల్లు ఉందని మాకు నల్ల ఎవ్వరు ఇవ్వలేరు. ఇవ్వకపోతే ఈ నల్లకాడ వచ్చి నేను బిందె నీళ్ళు పట్టుకొని నాకెందుకు ఇంత బాధ పెడుతున్నావు తల్లి అని బిందె నిండా నీళ్ళు నింపుకొని వచ్చి నీ కొబ్బరికాయ కొట్టేయకుంటా నాకు నల్ల వస్తే నీకు వచ్చి పూజ చేస్తా అని వచ్చి సాగ పెట్టిపోయినా. 2-3 నెలలకే ఇంట్లోకి నల్ల వచ్చింది. అప్పటి సంది నేను చాలా నమ్ముతా. బాగా నమ్ముతారంట కదా ఎక్కువ చాలా మంది ఇక్కడ. అమ్మ మా అత్త కూడా చెప్తుండే మొన్న పోషమ్మ తల్లి అప్పుడు వెనకట పిల్లలకి ఏమన్నా అయినా కానీ ఈమెనే కాపాడిందని అంటుండే మా అత్త కూడా. మా ఆడవిలో కూడా ఆమె పెళ్ళైనాక కూడా ఈమె బోనం ఎత్తుకొని వస్తుండే సికింద్రాబాద్కి నుంచి. అంటే గత నెల రోజుల నుంచి కొంచెం భయంతో ఉంటున్నారు. ఎందుకంటే గజ్జల చెప్పులు అవి విపరీతంగా వినిపిస్తున్నాయంట కదా. వినిపిస్తాయి. పాత గుడి ఉన్నప్పుడు కూడా నేను వచ్చి మొక్కుతుంటి కదా. ఈ గుడి కట్టకముందు మల్లె చెట్టు ఉండే అప్పుడు కూడా వినిపిస్తాయని చెప్తున్నారు. సత్తంగల తల్లి కళ్ళలో వస్తుంది కూడా చెప్తుంది కూడా. మాకు నమ్మకం, జీవితాంతమైన నమ్మకం. మంచి అమ్మవారు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఎట్లా అనిపిస్తుంది? అనుకున్నాయన్నీ మంచిగా అవుతాయి. అమ్మవారు ఏది అనుకుంటే అది కంపల్సరిగా అవుతుంది. కాదంటే ఇక్కడ కొంతమందికి కనిపించి భయపెడుతుంది అనే వార్త కూడా ఉంది. ఏం లేదు, కనిపించింది. సామిలకైతే కనిపించింది. ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు భయపడ్డారు అంతే. ఏంది ఇట్లా సౌండ్ ఎప్పుడు లేదే అనుకున్నారు. అంతేగాని అట్లా భయపడి ఏం లేదు. థ్యాంక్ యూ. పిల్లలకు కూడా మంచి చూస్తుంది, మంచిగా ఉంటారు. పిల్లలు కూడా మొక్కితే ఏం కాదు. జ్వరాలున్నా ఏదున్నా అన్న తక్కువ అయితే నమ్ముకుంటూ రావాలి. అంటే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది వస్తున్నారు కదా. వస్తే కూడా చేస్తుంది అమ్మ, చేయదని కాదు. తీరుతున్నాయంట వచ్చిన తర్వాత. చేస్తుంది మంచిగా అనుకున్నాయి అవుతాయి. నాకు కూడా మా కొడుకు పెళ్లి కావాలనుకున్నా అయ్యింది. మంచిగా ఉంది. బిడ్డ కూడా పుట్టింది. అది కూడా ఎప్పుడు ఇది నవరాత్రులలో మంగళవారం పంచమి నాడే పుట్టింది. అప్పటి సంది అందరు మా వాళ్ళు అంటారు మంచి పుట్టింది ఆడవిల్ల లక్ష్మీదేవి అంటారు. మాకు నమ్ముతాం. మా కొడుకు కూడా నమ్ముతాడు. మంగళవారం వచ్చి మొక్కిపోతాడు ఆయన. థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా. సో ఇక్కడ అమ్మవారిని ఎంత ప్రత్యేకంగా పూజిస్తున్నారో. ఎందుకంటే ఏదైనా కోరిక మనం కోరుకుంటే అది ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతుందని ఇక్కడ భక్తులు కూడా నమ్ముతున్నారు. సో ఇప్పుడే మనం ఒక పెద్ద ఆమె చెప్పడం కూడా మనం విన్నాం. సో చూద్దాం మరి రేపు 22వ తారీఖున పాద ప్రతిష్ఠ అయితే ఇక్కడ జరగబోతుంది. సో వేలాది సంఖ్యలో ఇక్కడికి జనం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి కూడా మరీ ముఖ్యంగా చాలా మంది వస్తున్నారు. సో రేపు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రేపొద్దున మన ఛానల్లో 5:30 నుంచే మనం ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చేసే ఏర్పాట్లు కూడా మనం చేస్తున్నాం. సో ఎవరు కూడా మిస్ కావద్దు. శ్రీ నల్లపోచమ్మ నిజపాద దర్శనం జరిగిన ప్రదేశంలో అమ్మవారి పాద ప్రతిష్ఠ జరుగుతున్నది. ఈ సందర్భంగా జనవరి 22 బుధవారం 6 గంటల నుంచి మన రెడ్ టీవీ ప్రత్యక్ష ప్రసారంని వీక్షించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.